తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ పిఆర్ మెయింటైన్ చేయడం కోసమా ఒక పక్కన యాక్టింగ్, ఒక పక్కన పెద్ద పెద్ద హీరోలకి డేట్లు చూడటం, అంటే రాజా రవీంద్ర గారికి కాల్ చేస్తేనే మనకి డేట్స్ దొరుకుతాయి అనేది క్రియేట్ చేసుకున్నారు మీ అంతటి మీరు. అది మీ అంతటి మీకు ఓన్ గా అనిపించిందా, లేకపోతే? నేను అసలు అలా క్రియేట్ చేసుకోలే, అలా కూడా ఉండదు యాక్చువల్ గా. ఇప్పుడు రవితేజ వెరీ బిగినింగ్ లో నా డేట్లు చూడడం మావా అంటే, డేట్లు అంటే ఏంట్రా అని అడిగా. నాకు తెలియదు అసలు. ఓకే, అంటే ఏం లేదురా. ఏ ఇయర్ లో ఇది? ఏమో సంవత్సరం కూడా గుర్తులేదు. అంటే ఏంటంటే ఏం లేదు, నువ్వు ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు కదా, డైరెక్టర్ ప్రొడ్యూసర్లను డీల్ చేయటం ఈజీగా ఉంటుంది, డేట్లు కొట్టుంటే ఏం ఉండదు నేను చెప్తాలే చూడండి. సరే ఓకే నువ్వు చెప్తున్నప్పుడు నాకే ఉందని అలా స్టార్ట్ చేసాం. రవితేజ కొన్ని రోజులయ్యాక సునీల్ అడిగి, తర్వాత సిద్ధార్థ్, అలా జగత్ బాబు గారు, అలా అలా చూసుకుంటా ఓకే ఇదేదో బాగానే ఉంది. ఎందుకంటే నా సినిమా అంటే విపరీతమైన ఇష్టం. ఎవరైనా డైట్ని చూసినా రైట్ని చూసినా నాకు యాంగ్జైటీ వస్తుంది. ఎందుకంటే అసలు ఎలా ఆలోచిస్తారు, ఓ పాయింట్ డిఫరెంట్గా ఆడికి ఖర్చు చెప్పినప్పుడు నూరు ఆలోచించి వింటా ఉంటాను. నేను రోజు 2-3 కథలు అంటా. అంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం చాలా కథలు వింటుంటాను. ఒకరోజు 5 కథలు కూడా వినేస్తాను. నాకు అసలు టైర్డ్నెస్ రాదు. ఎందుకంటే ఆ కథ అన్నప్పుడు తన అంత అంటే గాలిలో తన బ్రెయిన్లోంచి వచ్చిన ఒక థాటే కదా, ఎలా వస్తుంది వీళ్ళకి అసలు ఇలాగే మన ఆలోచనతో ఒక సీన్ కూడా రాదే అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇంకా ఎక్కువ ఎవరు అడిగినా నేను చూస్తారా అని అడిగితే చూస్తానండి అని చెప్పి దీనికోసమే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. మనం ఆటోమేటిక్గా నేను అందరి ఫోన్లు ఎత్తా, ఒకవేళ మిస్ అయితే మళ్ళీ వెనక్కి ఫోన్ చేసి ఏంటని అడుగుతా. సో ఇలా పిఆర్ అది పిఆర్ అని కూడా తెలియదు మనకి. అప్పుడు అన్నయ్య గురించి అనుకో, నీకు తెలుసు మనకి అసలు ఆయన ఇన్స్పిరేషనే వచ్చాం. ఆయన దగ్గర ఉంటే నూరాలని చూస్తుంటాం ఆయన. అలాగే ప్రతి ఎవరైనా సరే మనకి ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చాం కాబట్టి నాకు ఇప్పటికీ మా ఊర్లో థియేటర్లో సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ప్రివ్యూ చేసినా అలాగే ఉంటుంది. పిచ్చోళ్ళు నవ్వుతుంటా, తప్పట్లు కొట్టేస్తుంటా, ఎలా కొడేసుకుంటూ ఉంటాను. ఈ బెలంగొండ సురేష్ గారు వాళ్ళ సినిమాలు తీసుకెళ్తుంటారు, ఈ రియాక్షన్ చూస్తే అర్థం అవుద్ది సినిమా ఆడదో లేదా అని. అలా ఉంటుంది. నేను ఇప్పటికీ రవితేజ నేను రోజుని ఎక్కడ పార్టీకి వెళ్తే మహేష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చెన్నైలో ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. మహేష్ వచ్చారు ఏంట్రా ఎవరో ఊరి నుంచి వచ్చినట్లాగా మహేష్ వచ్చాడు. అలా ఉంటుంది. చిన్నప్పుడు ఆయన సినిమాల్లో వచ్చిందని కాదు, నేను మహేష్ చిన్నప్పుడు కృష్ణ గారి సినిమాలు 14 నేను చాలా చేశా, పర్సనల్ గా తెలుసు చిన్నప్పటి నుంచి. నాకేదో ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా సరే అన్నయ్య చూస్తే అలాగే ఉంటది, ఏ ఆర్టిస్ట్ చూసినా అలాగే ఉంటుంది. ఓన్ చేసుకుంటారు మనిషిని. అక్కడే ఉంటాం, బీహార్ నుంచి వచ్చాం కదా, అదే ఉంటది. ఏంట్రా అన్నాడు రవి, ఆశ్చర్యపోయాడు ఎందుకు అంత ఎగ్జైట్ మహేష్. ఎప్పుడైనా అలా మహేష్ తో సినిమా చూసారా? సందర్భం ఎప్పుడైనా? చాలా ఇప్పుడు ఆ పోఖ్రీ టైంలో పూరి ఆఫీస్ లోనే ఉండేవాడు. బట్ అంటే ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కొత్తగా వచ్చినా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా గానీ నువ్వు పిఆర్ మెయింటైన్ చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి కూడా వేస్ట్ అని ఇప్పుడు అంటూ ఉంటాం. మనం కామన్ గా అంటుంటాం, కామన్ గా వాడే పదం పిఆర్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అమ్మా అంటాం. పిఆర్ ఉండి కూడా వేస్ట్ చాలా మంది. అంటే నాకన్నా పిఆర్ ఉన్న చాలా మంది ఫ్రీగా కూర్చున్నారా? ఫ్రీగా కూర్చున్నారు. ఇది అసలు మనం అలా క్యాల్కులేట్ చేసి ప్లాన్ చేసుకునేది ఏం లేదు లైఫ్ లో మనకి. ఇప్పుడు నాకు అనుకోకుండా ఒకటి జరిగిన సంఘటన ఏంటంటే, ఒక 4 కొత్త హీరోలతో సినిమా. ధనుష్ ఫాదర్ ఆయన కస్తూర్ రాజా గారు, ఆయనే ప్రొడ్యూసర్, సింగపూర్ షూటింగ్. సరే అక్కడికి వెళ్దామని అగ్రిమెంట్ అన్ని సైన్ అయిపోయినాయి. అన్నీ అయిపోయాక నాకు కేసీ రవికుమార్ పిలిచి, అరే యంగ్ విలన్ నేను చేద్దాం అనుకున్నాను, నా సినిమాలు నేను విలన్ చేస్తుంటా. కేసీ రవికుమార్ తెలుసుగా, పెదరాయుడు అన్ని నాకు ఇలా ఖుష్బుకి అప్పుడు టెంపుల్ కట్టిన రోజులు అనమాట. ఖుష్బు హీరోయిన్, నువ్వు హీరో అంటే యాంటీ క్యారెక్టర్, నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఇలా కథ చెప్తే నేను షాక్ అయిపోయాను. ఏంటి సార్ ఖుష్బు గారితో వైఫ్ అండ్ హస్బెండ్, ఆఖరికి ఆవిడే నన్ను చంపేయటం ఇలాగా. ఖుష్బు నేను వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, ఆవిడ జయరామ్ ఉన్నాడు కదా మలయాళం, వాళ్ళిద్దరు నేను అమ్మాయి క్లాస్మేట్స్, అమ్మాయిని లవ్ చేయటం, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవటం, ఫైనల్ గా అమ్మాయి నన్ను చంపడం సినిమా. షాక్ అయిపోయింది. మొన్నటి సింగపూర్ వెళ్ళాలి షూటింగ్కి, ఈయనేమో అదే నెలలో డేట్లు వెళ్తే 1 month రాను నేను, వెళ్ళిపోతే వేరేవాడు ఈ వేషం చేస్తాడు.
ఏం చేయాలో తెలియక రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక సిలైన్ ఒకటి పెట్టుకుని ఆయనకి ఫోన్ చేయండి సార్, నైట్ ఇది అయిపోయింది సార్, కళ్ళు తిరిగి పడిపోయింది సార్. వాట్సాప్ కూడా లేదు పంపడానికి అప్పుడు. మామూలు ల్యాండ్ ఫోన్ కస్తూరి అసలు నాకు లేచి ఓపిక కూడా లేదు సార్, ఏదో అయిపోతుంది సార్, నేను ఇదైపోతున్నాను సార్, ఇప్పుడు అక్కడికి వచ్చి నేను సర్లే వేరే ఏదో చూసుకుంటాను అని చెప్పి ఆయన వదిలేసాడు. ఈ సినిమా చేశాను. ఓకే. ఆ తర్వాత వాళ్ళు వేరే ఇంకో అబ్బాయిని బట్టి తీసుకెళ్ళి సింగూరు వెళ్ళారు. ఆ సినిమా ఇవాళ వరకు రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 200 రోజులు ఆడింది. ఓ సినిమా పేరేంటి? పురుష లక్షణం. ఓకే. అది తెలుగులో కూడా నేనే చేశాను, మీనాతో భలే పెళ్ళామని. ఓ ఆ రోజు ఒక్కరోజు రవికుమార్ లేట్ గా పిలుచుంటే నేను సింగపూర్ వెళ్ళిపోతున్నా, అసలు ఇది లేదు, అసలు ఈ ట్రాకే లేదు మనకి. ఫస్ట్ సినిమా ఏంటి మీది రాజరాజేంద్ర గారు? అది మృగతృష్ణ అని రేవతి గారి హీరోయిన్. నిప్పురవ అంటారు అందరూ. అంటే అక్కడే అంటే మృగతృష్ణ హీరోగా నేను జీవన చదరంగా ఇంకో సినిమా చేశాను సితార్ గారితో. ఇది మన బాగోల్ ప్రసాద్ గారి ప్రొడ్యూసర్. ఎస్పి ముత్తురామన్ అని రజనీకాంత్ గారితో హైయెస్ట్ ఫిల్మ్స్ చేసింది ఆయన డైరెక్టర్. అవి అంటే మృగతృష్ణ నేషనల్ అవార్డు దీనికి వెళ్ళింది. అవి రెండు అయ్యాక మనకు పర్చుట్ బ్రదర్స్ నిప్పురావులో వేషం. అంటే అంత సినిమా నిండా ఆర్టిస్టులు, అంబరీష్ పురి కాడి నుంచి మొత్తం కన్నడ ప్రభాకర్, బాలయ్య బాబు, విజయశాంత్ గారు. అది విజయశాంత్ గారు సొంత సినిమా. అంతమంది లక్ష్మి గారు, చాలా మంది, అందరు పెద్ద ఆర్టిస్టులే. అందులో నాది అందరికన్నా నేను ఒక్కడనే కొత్త ఆర్టిస్ట్ అందులో, ప్లస్ నాదే మెయిన్ క్యారెక్టర్. అదేంటంటే బాలకృష్ణ సిస్టర్ కస్తూరిని నేను మోసం చేసి ఇచ్చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది. నేను అంబరీష్ పురి కొడుకు, నాకు వేరే పెళ్లి జరుగుతుంటే బాలయ్య బాబు వచ్చి కిడ్నాప్ చేస్తాను. చేజులు అలా ఎక్కడికో తీసుకుపోతారు. అదే సినిమా అంతా, ఇంతమంది ఆర్టిస్టుల మధ్య మెయిన్ క్యారెక్టర్ అనమాట. అందుకని బాగా గుర్తింపు వచ్చింది ఆ సినిమా. అంటే ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్తుంటారు, హీరోల్ని కొంచెం డామినేట్ చేస్తుంది, నీ హైట్, నీ అందం, నువ్వు స్పెట్స్ పెట్టుకునే విధానం కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది, హీరో కొంచెం బాగా కనపడతారు, లేకపోతే బాగోదు థియేటర్లో ఆడియన్స్ చూసేటప్పుడు అని చాలా మంది, కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. అవునా? మీరు అప్పుల్లోనే చాలా అందంగా ఉంటారు, ఇప్పుడు కూడా చాలా బాగున్నారు అనుకుంటారు, వేరే విషయం. అప్పుల్లో ఇంకా అమ్మాయి చెప్పలేదు, మంచి ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండాలు ఉంటారు కదా. మా హీరోల పక్కన కొంచెం కష్టమయ్యా, నీ గ్లామర్ కొంచెం తగ్గించుకో, లేకపోతే కొంచెం నెక్స్ట్ వరుసలో ఉండు అని చెప్పిన డైరెక్టర్లు చాలా మంది ఉండుంటారు కదా. అసలు అలా ఉండదు, చెప్పారు, నేను విన్నాను. కాదు, ఎంత అందంగా ఉన్నా ఆడికి టాలెంట్ ని బట్టే ఉంటది. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టుల పేర్లు చెప్పక్కర్లే, అందం ఉందని వాళ్ళు అంత గొప్ప ఆర్టిస్టులేరా, లేకపోతే రోజుకి అన్నేసి లక్షలు తీసుకుంటున్నారా? తమిళ్లో ఉన్నారు, వడివేలు ఉన్నాడు, రోజుకి 15 లక్షలు ఎంతో, అందంగా ఉన్నాడని తీసుకుంటున్నారా ఏంటి? అందంగా ఉన్న వాళ్ళు బోళ్ళ మంది 50,000కి 25,000 మైనస్ అవ్వలేదా మీకు? నిజంగా చెప్పండి. అసలు మైనస్ అవ్వలేదు. దానివల్ల క్యారెక్టర్లు రాకపోవటం, లెంత్ క్యారెక్టర్లు కూడా తగ్గించి ఇవ్వటం, అసలు నాకు ఆ ప్రాబ్లం రాదు. అలా చెప్తే అది ఈగోయిస్టిక్ ప్రాబ్లమే, అందం ప్రాబ్లం కాదు. సుమన్ గారిని చూస్తే మతిపోయి తెలుసు, నేను వచ్చిన కొత్తలో గోల్డ్ కలర్ లో ఉండేవాడు ఆయన. చూసి నేను ఇలా స్టన్ అయ్యి అలా ఉండేవాడిని. ఎందుకంటే నేను సినిమాలకి రాకముందు మా ఊర్లో నటరాజ్ టాకీస్ ఓపెన్ అయ్యి, దాని ఓపెనింగ్ భానుచంద్ర సుమన్ కలిసి వచ్చారు. అప్పుడు నేను కొట్టుకుని వాళ్ళతో ఫోటో తీయించుకున్నా, బ్లాక్ అండ్ వైట్. వాళ్ళిద్దరితో తీయించుకున్న ఫోటో ఇప్పుడుగా ఉంటుంది నాకు. తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళి ఫస్ట్ సుమన్ గారితో ఫ్రెండ్ నేను. ఆ తర్వాత బాగా క్లోజు. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయేవాడిని, ఆయన కలర్, హైట్, ఆయన మార్షల్ ఆర్ట్స్, చాలా అందగాడు. అసలు ఇక్కడ అందరికి దానికి సంబంధం ఉండదు. భానుచంద్ర గారు యాక్షన్ హీరోగా వచ్చారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులను బోల్డ్ మంది అందగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా టీవీలో చూస్తే ప్రతి హీరో మామూలు సినిమా హీరోలా ఉంటారు, ప్రతి సీరియల్లో హీరో.